హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అమలేశ్వరి. ఈరోజు నేను మా హస్బెండ్ కలిసి మలేషియాలోని మలక్కా అనే సిటీకి వచ్చామండి. ఈ మలక్కా అనే సిటీ ఎలాంటిదంటే ఇక్కడ అన్ని రకాల వాళ్ళు కలిసినటువంటి అన్ని రకాలంటే చైనీసు, మలేషియన్స్, ఇండియన్స్ కలిసినటువంటి ప్రత్యేకమైన సంతతి కూడా ఇక్కడ చాలా వరకు ఉందండి. ఈ మలక్కా సిటీ చాలా పురాతనమైంది, అంటే దాదాపు 17వ శతాబ్దం నాటిదన్నమాట. ఈ సిటీలో ముఖ్యంగా ఈ జోంకర్ స్ట్రీట్ అనేది అప్పటి నుంచి ఉందంట. పురాతనమైనటువంటి వస్తువులన్నింటినీ ఇక్కడ అమ్మేవాళ్ళంట. అంటే యాంటిక్ పీసెస్ ఉంటాయి కదండి, అవన్నీ తీసుకొచ్చి వేరే ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ అమ్మేవాళ్ళంట. ఇప్పటికీ ఉన్నాయి ఈ స్ట్రీట్లో కొన్ని ఉన్నాయి, పక్కనున్న వీధిలో కూడా అవి చాలా ఉన్నాయి అన్నమాట ఆ షాప్స్. ఇక్కడైతే ఈ స్ట్రీట్లో ఇప్పుడు కొన్ని యాంటిక్ పీసెస్తో పాటు రకరకాల తినుబండారాలు, ఇదిగోండి ఇట్లా ఫ్రైడ్ రైస్, చాలా రకాల ఫ్రైడ్ రైస్ అనమాట. పంది మాంసంతో, బాతు మాంసంతో, కోడి మాంసంతో, రొయ్యలు, చేపలతో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మనకు తెలియని చాలా ఉన్నాయి. ఇదిగోండి బెల్లం, మన ఇండియాలో కూడా అమ్ముతారు కదా ఇలాగా బెల్లం కుందుల్లాగా చేసి అమ్ముతున్నారు. అదేమో బీరకాయ పీచు, ఎండపెట్టిన బీరకాయల్ని మనం ఒళ్ళు రుద్దుకుంటాం కదా అండి, ఆ బీరకాయ పీచులను అమ్ముతున్నారు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఏంటో ఫుడ్ అటు పేర్లు నాకు తెలియదు. ఇదంతా నూడిల్స్ అనమాట, రకరకాల నూడిల్స్ ఉన్నాయి. ఈ స్ట్రీట్ మొత్తం అంటే అన్ని రకరకాల జ్యువెలరీ ఉంది, టెలిఫోన్ కేసెస్, అలాగే చెప్పులు, జ్యూసెస్ చాలా ఉన్నాయి. ఇదైతే నూడిల్స్ అనమాట, చాలా రకాల నూడిల్స్ ఉన్నాయి. నూడిల్స్లో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని రిబ్బన్ లాగా పెద్ద పెద్దగా ఉన్నాయి, కొన్ని చాలా సన్నగా ఉన్నాయి, కొన్ని మీడియం సైజులో ఉన్నాయి. అట్లా పక్కన ఆ నూడిల్స్తో చాలా వెరైటీస్, నాన్ వెజ్జెస్, వెజ్జెస్ చేస్తున్నారు. ఒక దగ్గర అయితే ప్రత్యేకంగా ఒట్టి ఉల్లంగితోనే చాలా రకాల వంటకాలు చేస్తున్నారు. కానీ ఆ సాసులు ఏమేమి కలుసుందో నాకైతే తెలియదు, మనకు తెలియదు కదా. మేమైతే ఏం కొనుక్కోలేదు అక్కడ, జస్ట్ ఒక జ్యూస్ తాగాము. ఇదంతా చేపలు, రొయ్యలు ఉన్నాయన్నమాట. వాటిని జస్ట్ కొన్ని చేపల్ని వేయించేస్తున్నారు, కొన్ని రొయ్యల్ని వాటినేమో లైట్గా వేయించేస్తున్నారు, కొన్నిటినేమో నీళ్ళలో వేసి ఉడకబెట్టేసి దానిపైన సాసెస్ వేసి ఇస్తున్నారు. అలాగే ఇది ఫ్రైడ్ రైస్, చాలా రకాల షాప్స్ ఉన్నాయండి. మీకు తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా చూడండి ఇక్కడ ఉన్నాయి. అంటే బజ్జీలాగా ఏదో మనకు తెలియదు, నాకు తెలిసింది బజ్జీలు పురుగులు అయ్యాయి కాబట్టి అట్నే చెప్తున్నా. అట్లా ఉన్నాయి, అదంతా ఏంటో నాకు తెలీదు. ఈ చేపలు అంతా తీసేసి ఆ చేపలాగానే ఫ్రై చేసి, ఎంత పెద్ద చేపనైనా అట్లాగా ఒక గిన్నెలోకి వేసి దానిపైన సాసెస్ వేసి ఇస్తున్నారు ఆ చేప. ఇక్కడ చూడండి, ఈ ఆల్చిప్పల్ని ఉడకబెట్టి నీళ్ళల్లో తూట్కాడని కట్ చేసి, అలాగే రకరకాల ఆకులు వేసి, ఇంకా ఏదో సాల్ట్ అట్లా రకరకాల సాసెస్ వేసి ఇస్తున్నారు. ఈయన చూడండి ఉడకబెడుతున్నాడు, ఆల్చిప్పల్ని ఉడకబెట్టిని తీసి ఇస్తున్నాడు. అట్లాగే తింటున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఇదిగోండి ఇదేదో ఇదేంటి ఆక్టోపస్ అనమాట. ఆక్టోపస్ ఫ్రై చేసి ఇస్తున్నారు, బార్బిక్యూ లాగా చేసి ఇస్తున్నారు. ఇట్లా చాలా రకాలు ఉంది ఫుడ్. ఇది చెవులకు పెట్టుకునేవి, చేతులకు పెట్టుకునేవి, ఉంగరాలు. ఇది అసలు ఈ స్ట్రీట్ మెయిన్ ఇదనమాట, జోంకర్ స్ట్రీట్. బయట నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది. లోపలికి వెళ్ళిన కొద్దీ ఎంత దూరం ఈ సందు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుందండి. వీళ్ళందరూ ఎవరో చూడండి చాలా బాగున్నారు, చైనా సినిమా యాక్టర్లో ఏంటో నాకు తెలియదు. ఇదంతా ఒక చాక్లెట్కి అట్లా పెట్టి ఉంది, అది ఊగుతూ ఉన్నాయి అనమాట. ఈవిడ మాత్రం మమ్మల్ని పిలిచి ఒక జ్యూసు తాగడానికి ఇచ్చింది శాంపిల్, చాలా బాగుంటుంది అని చెప్పి. అది తాగిన తర్వాత నచ్చి మేము ఇంకా వేరే గ్రీన్ యాపిల్, కివి, గ్రీన్ గ్రేప్స్ కలిపిన ఒక జ్యూస్ చేసి ఇచ్చింది. దానికి ఎంత 10 రింగెట్స్ తీసుకుంది. 10 రింగెట్స్ అంటే దాదాపు 250 రూపాయలు అనమాట. ఒక జ్యూస్ తీసుకుంది. ఇంకా అది తీసుకొని ఆ స్ట్రీట్ అంతా నడిచేసి అన్ని వీడియో తీసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. మధ్యలో ఇంకేదో ఒకటో రెండో ఏదో కొన్నాం, కాఫీ పొడి ఏదో అట్లాంటిది, అంతే. ఇంకేం తీసుకోలేదు, ఎందుకంటే అది మాకేం తెలీదు, ఆ ఫుడ్ గురించి ఏం తెలీదు అదంతా, కాబట్టి ఏమేమి తీసుకోలేదు. ఆ
జ్యూస్ ఒకటి తాగాము. అది ఆవిడే పిలిచి ఇచ్చారు మా ఫస్ట్, రండి మీకు ఇస్తాను, సో శాంపిల్ చూడండి బాగుంటాయి కనుక మీరు మీకు ఏది కావాలో చేసిస్తానని చెప్తే సరే అని తీసుకున్నాం. బాగుంది. ఇంకా జ్యూస్ తీసుకున్నాము. ఇంకా ఆవిడ చెప్పింది అనమాట ఏ ఫ్రూట్ ఏదేసి జ్యూస్ చేయాలి. ఇది కివి యాకుల్ట్ ఉంటుంది కదండి, యాకుల్ట్ గ్రీన్ యాపిల్ వేసింది, ఇంకోటి బ్లూబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్, మళ్ళీ పర్పుల్ క్యాబేజ్, అట్లా దానికి కాంబినేషన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ ఆవిడ చెప్పారనమాట. ఇట్లా చేసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది అని చెప్పి మేమైతే గ్రీన్ యాపిల్ జ్యూస్ తీసుకున్నాము. తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం. ఇది అంతా చైనా జపాన్ వాళ్ళు ఇట్లాగా విసన్ కర్రలు ఉంటాయి కదండి, ఐసిన్ కర్రలు. ఇదేమో ఆ రోడ్డు మధ్యలో ఒక స్టేజ్ లాంటిది వేశారు. అక్కడ వీళ్ళంతా పెద్ద వాళ్ళందరూ కూర్చొని జరిగే ప్రోగ్రామ్స్ చూస్తారంట. ఇంకొంతసేపు అయితే ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంట. అక్కడంతా పెద్దవాళ్ళంతా కూర్చుని ఉన్నారు. ఇదేమో రకరకాల పురుగులు బొమ్మలు అనమాట, బొద్దింకలు, అట్లాగే సాలీలు అటు బొమ్మలు. ఇవేమో చైన్స్, చాలా రకాలు ఉన్నాయండి. ఈ కాస్మెటిక్స్ ఉన్నాయి, దండలు ఉన్నాయి, ఎక్కువగా ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ చూస్తుంటే కొత్తగా వింతగా ఉంది. సాసేజెస్, ఇదేమో స్వీట్ కార్న్ బొమ్మలు. ఈ అప్పడంలాగా ఉందండి. అప్పడం మధ్యలో ఏంటో 2 రొయ్యలు పెట్టారు. ఎట్లా ఫ్రై చేశారో ఏంటో ఈ వంటకం, అట్లా పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఇది మెయిన్ అనమాట. మధ్యలో స్టేజ్ వేసి ఇక్కడే రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయంట. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుందంటండి. ఇక్కడేమో ఇది రైస్ బాల్ అని, అది కింద హోటల్ అనమాట. ఇది పక్క స్ట్రీటు. ప్రతి స్ట్రీట్కి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఈ స్ట్రీట్లోనే పాత వస్తువులు అంటే యాంటిక్ పీసెస్ అన్నీ అమ్ముతూ ఉంటారంట. షాప్స్లోకి లోపలికి వెళ్తే, మేమైతే షాపుల్లోకి వెళ్ళలేదు, రోడ్డు మీద ఆ స్ట్రీట్ ఒకటే చూసేసి వచ్చేసాము. ఓకే, అందరండి చైనీస్ ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇండియన్స్ కొంచెం తక్కువే ఉన్నారు, చైనీస్ ఎక్కువ ఉన్నారు, మలేషియన్స్ ఉన్నారు. వాళ్ళ తర్వాత ఈ షాప్స్లో కూడా దాదాపు 3/4 చైనీస్ వాళ్ళే ఉన్నాయి, మిగతా మలేషియన్స్ ఉన్నారు. ఇండియన్స్ అయితే ఒక్క షాప్ కూడా లేదు. జాంకర్ వాక్ ఇదిగోండి, ఏదో కాఫీ పౌడర్ కొంటున్నారు ఈయన, కాఫీ పొడి ప్యాకెట్. అది తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇదిగోండి ఫుడ్, సాసేజెస్ రకరకాలుగా ఉన్నాయి, అన్ని రకాల మీట్ ఉంది అందులో. ఒక మీట్ కాదు, చాలా రకాలు ఉన్నాయి అందులో. ఎక్కువగా అన్నీ ఇలాంటి వంటకాలే ఉన్నాయండి, కానీ అక్కడ అందరూ ఎక్కువ అవే తింటున్నారు. ఇంకా ఇది పీతలాగే నూనెలో వేసి ఫ్రై చేసి అమ్ముతున్నారు. ఇది ఫ్రైడ్ రైస్ అండి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్. ఇదిగోండి ఫ్రైడ్ రైస్. ఇట్లా పక్కన అయితే చూడండి బొడ్డంగి పురుగులు అంటారు, ఇదేమో మిడతలు, ఇదేమో ఉసుళ్ళు. మన బాగా వర్షాకాలం లైట్లో వస్తుంది కదా అది. ఇదేమో బొడ్డంగి పురుగులు అంటే మన ట్రైబల్ ఛానల్స్లో మీరు చూసే ఉంటారు. ఈ స్ట్రీట్ లాస్ట్కి వచ్చేసామండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మలాకాలోని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.